గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. 2025 సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చెప్తాను. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, అలాగే వీరి పేరులోని మొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలు కలిగినట్లయితే వీరందరిది తులారాశి అగును. ఈ తులారాశి వారికి ఆదాయము 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంది. వీరికి తులారాశి వారికి శని 6వ స్థానంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఈ శని 6వ స్థానంలో సంచారము, ఇక కొన్ని గ్రహ గతుల ప్రభావం చేత వీళ్లకు పెను మార్పులు సంభవించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా వీళ్లకు అనుకూలతలే కనిపిస్తూ ఉంది, కానీ కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా చూసినా కానీ శని మంచి ఆదాయాన్ని, దిగుబడిని, రాబడిని, ఉత్తమ స్థాయిని ఇస్తూ కూడా కొన్ని కేసులలో చిక్కుకోవటము, మీడియాకి ఎక్కటము, తద్వారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడము కాలము సమస్యగా పరిగణిస్తూ ఉంటుంది వీరికి, ఈ తులారాశి వారికి. ఈ రాశి విద్యార్థులకైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. విద్య విషయంలో వీరికి మంచి మంచి స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంది. విద్యారంగంలో మాత్రం చాలా వరకు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విదేశీయానం కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని సబ్జెక్టుల్లో ముందు ఏదైనా పెండింగ్ ఉన్నటువంటి వారికి కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం బాగా గోచరిస్తూ ఉంది. సునాయాసంగా అన్నిట్లోనూ విద్యార్థులు ముందుంటారు. చాలా ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం కూడా ఈ విద్యార్థులకైతే చాలా బాగుంటుందండి. ఇక ఉద్యోగస్తులకైతే చేసేటువంటి ఏ రంగంలో అయితే, ఏ కంపెనీలో అయితే చేస్తూ ఉంటారో అదే కంపెనీలో కూడా వీళ్ళని ప్రమోట్ చేయడం చాలా వరకు కనిపిస్తూ ఉంది. ఆదాయం పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉంది. కానీ ఈ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఏమి అంటే, ఈ సంవత్సరం వీళ్ళు ఏదైనా ఒకటి కొనుగోలు చేసేటువంటి ఆలోచనతో కొంతవరకు అప్పులు చేసేటువంటి అవకాశం, లోన్లు కావచ్చు, ఇంకా ఇతరత్రమైన వాటిపైన ఆధారపడి అప్పులు చేస్తూ కొన్ని సాధించేటువంటి అవకాశాలు ఉంది. వీలైనంత వరకు అప్పుల బాధ లేకుండా జీవనాన్ని సాగించడమే ఉత్తమంగా కనిపిస్తూ ఉంది ఈ తులారాశి వారికి. ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము ఆదాయము మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం వస్తూ ఒక్కొక్కసారి డబ్బు కోసమే మీరు వేచి ఉన్నట్టుగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి కాకుండా మరే సమయంలోనూ డబ్బులు చేతికి అందటము, అనుకున్న పనులు తద్వారా కొన్ని ఇబ్బందులు పడటము కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద యోచిస్తే ఈ రాశి వారికి ఆదాయంలో అయితే ఏమీ ఇబ్బంది లేదు, కొరత లేదు, మంచి ఆదాయమే కనిపిస్తూ ఉంది. ఇకపోతే వివాహం కానిటువంటి స్త్రీలకు మాత్రం మంచి సంబంధాలతో వివాహం చాలా సునాయాసంగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఈ 2025 సంవత్సరంలో వివాహ యోగానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు స్త్రీలకు మాత్రం. పురుషులు సాధారణంగా ఉంది. 25 సంవత్సరాలు పైబడినటువంటి పురుషుల్లో మంచి ఉత్సుకత కనిపిస్తూ ఉంది. ఈ ఉత్సాహం అనేది కొన్ని గొడవలకు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తద్వారా మీడియాకి ఎక్కటము, కేసుల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. ఈ ఆవేశపూరితమైనటువంటి ఆలోచనను అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ యూత్ 25 సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందులు కనిపిస్తుంది. వీళ్ళు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదిగా గోచరిస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఈ తులారాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తూ ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికైతే
వ్యవసాయంలో మంచి దిగుబడి కనిపిస్తూ ఉంది. సమయానికి డబ్బులు అందటము, ఇక 10 మందితో కలిసి చేసేటువంటి ఏ పనైనా సరే వీళ్లకు కాస్త సునాయాసంగానే పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇకపోతే మోకాలకు సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు కొన్ని కనిపిస్తూ ఉంది. ఎడమవైపు మోకాలను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ ఉన్నటువంటి వారికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. తడి ఉన్నటువంటి ప్రదేశాల్లో, తేమగా ఉన్నటువంటి బాత్రూమ్స్ కావచ్చు, ఇంకా ఫ్లోర్ పైన కానీ తడి ఉన్న ప్రదేశాల్లో కాస్త 70 సంవత్సరాలు అట్లా వయసు అయినటువంటి వారు ఆచితూచి నడవాలి. వీరికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంది తులారాశిలో ఉన్నటువంటి వారికి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన రావటము, తద్వారా కొన్ని కార్యాలకు ప్రణాళికను సిద్ధం చేసుకోవటము కనిపిస్తూ ఉంది. వ్యవసాయము, ఆ వ్యవసాయ ఉత్పత్తులపైన వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు కూడా కొంచెం యోగదాయకంగానే గోచరిస్తూ ఉంది. ఇక వైద్య రంగంలో వారు కావచ్చు, న్యాయశాఖ రంగంలో వారు కావచ్చు, ఇక ట్రేడింగ్ చేసేటువంటి వారికి కూడా కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉంది. ఆదాయం బాగానే ఉంది, కానీ అనుకున్న సమయానికి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమయానికి కాకుండా మరి ఇంకెప్పుడు ఆదాయం చేతికి అనేది కాస్త ఆ సమయం అనేది వేచి చూడాలా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ తులారాశి వారికి ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. పెద్ద సమస్యలు అయితే ఏం లేదు. ఆవేశం లేకుండా నిదానంగా ఆచితూచి వ్యవహరిస్తే సమాజంలో కూడా ఒడిదుడుకులు, విరోధాలు, గొడవలు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ 25 సంవత్సరాలు పైబడినటువంటి అబ్బాయిలు మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. వీరికి గొడవల్లో కాస్త చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇకపోతే వివాహమైన కొత్త జంటలకు, అంటే 6 నెలలు 3 నెలలు అయినటువంటి జంటల్లో కూడా అబ్బాయిల ద్వారా ఈ ఆవేశపూరితమైనటువంటి మాటలు, అధికమైనటువంటి పేలాపన వల్ల వీళ్లకు కొన్ని మానసిక ఒడిదుడుకులు, చిన్న చిన్న గొడవలు కనిపిస్తూ ఉంది. వీళ్ళు కూడా ఆచితూచి మాట్లాడడం చాలా వరకు ఉత్తమంగా కనిపిస్తూ ఉంది. ఈ శని యొక్క ప్రభావము వీరికి 12 రాశుల్లోకెల్లా ఈ తులారాశి వారికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ 25వ సంవత్సరము అది మీరు ప్రయత్నించేటువంటి ఏ ప్రయత్నాల్లో అయినా సరే, మంచి ప్రయత్నం కావచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు మీరై కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా మీకు విజయాన్ని ఇస్తుంది. అది మీరు ఉపయోగించేటువంటి విషయం పైన ఆధారపడి ఉంది మీ భవిష్యత్తు. ఈ రాశి వారికి, అంటే ఈ రాశి వారే కాదండి, ప్రతి రాశి వారు కూడా ఆచరించదగ్గ అతి ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్కరి అరిచేతులలో కూడా ముగురమ్మలు నివసిస్తూ ఉంటారు. వీరి యొక్క వేళ్ల చివరి భాగంలో లక్ష్మీమాత, అరచేతి మధ్య భాగంలో సరస్వతీమాత, మణికట్టు వద్ద గౌరీమాత నివసిస్తూ ఉంటారు. వీరు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్రలేవగానే వారి యొక్క అరచేతులను చూస్తూ చేతి వేళ్ల యొక్క చివరి భాగంలో లక్ష్మీమాతను ధ్యానిస్తూ శ్రీం అనే బీజాక్షరాన్ని పలికి, మధ్య భాగంలో సరస్వతీమాతను ధ్యానిస్తూ ఐం అనేటువంటి బీజాక్షరాన్ని పలికి, మణికట్టు వద్ద గౌరీమాత ఈమెను ధ్యానిస్తూ హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని చెప్పుకుంటూ, ముగురమ్మలు గల పవిత్రమైన ఈ చేతులను ఉదయమే నేను దర్శిస్తున్నాను అని చెప్పుకొని చేతులను దర్శించి ఆ అరచేతులను 2 కళ్ళకు తాకి వీరు ఉదయమే నిద్రలేస్తే ఏ విధమైనటువంటి సమస్యలు వీరి దరి చేరవు. కాబట్టి చాలా వరకు మంచి ఆలోచనతో ఉదయం 6 గంటలకు నిద్రలేసిన వెంటనే వీళ్ళు వారి అరిచేతిని చూసుకుంటే ఆ రోజుటి సమస్యలను తెచ్చుకోకుండా ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.